పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలయ్యా. గడచిన కాలమంతా నీ అపారమైన కృపా, ప్రేమ, కనికరాన్ని చూపి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి సంరక్షించి అయా మా జీవితాల్లోనైనా సజీవుల దేశంలో నీ సన్నిధిలో అయా మీరు సమకూర్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిని చేరి ఉన్న దీనులమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నాతో మాతో మీరు మాట్లాడండి. నీ ప్రత్యక్షతను మాకు అగుపరచండి ప్రభువా. నీ వాక్యం ద్వారా నన్ను మమ్మలను సంధించండి. మీరు మహిమ పొందినంతగా, మా ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణత చెందినంతగా, అయా సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునంతగా మీరే బోధించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అందరూ తమ సొంత కార్యములని చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగనే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఫిలిప్పీలో ఉన్న సంఘ విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. ఎవరి గురించి తెలియజేస్తున్నాడయ్యా అంటే, తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గురించి ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత ఏంటంటే, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. ఇక్కడ తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులారా, క్రీస్తునందు ఉన్న ప్రియులైన వారలారా, అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు. నిజమేగా, దేవుని సన్నిధిలో ఉన్న మనం కూడా మన సొంత కార్యములనే చూసుకుంటున్నాం. మన సొంత పనులని మనం చూసుకుంటున్నాం. ఎంతమంది దేవుని కార్యాన్ని, ఇది దేవుని కార్యము, ఇది గొప్పది అని ఎంతమంది ఎంచుకుంటున్నారు? దేవుని కార్యాలు చేయటానికి ఎంతమంది తమ జీవితాలను ప్రత్యేకపరుచుకుంటున్నారు? ఈ రోజున లోకంలో మనం పరిశీలన చేస్తే తిమోతి లాంటి వారు సంఘాల్లో ఎక్కడున్నారండి? సంఘాల్లో ఎక్కడున్నారు? ఒక సేవకుడు నిన్ను గురించి చెప్పగలడా? చిలమా నిన్ను గురించి దైవజనుడు చెప్పగలడా? ఈ చెల్లి లాంటిది ఈ సంఘములో ఎవరు లేరు అని, ఈ తమ్ముడు లాంటి వాడు సంఘములో ఎవరు లేరని దైవజనుడు చెప్పగలడా? రోజున సగర్వంగా తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘంలో. ఎక్కడ?
ఫిలిప్పీ సంఘంలో చెప్తున్నాడు. ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తూ ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకు తెలియచేస్తున్నారు. అందరూ తమ సొంత కార్యములు చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా మనుషులు స్వార్థప్రియులయ్యారు. ఎందుకయ్యారయ్య అంటే ఇవి అంత్య దినాలు. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో చక్కగా ఆ మాట చెప్తాడు. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అంత్య దినములో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుము. ఏలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, భింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషకులు, అపవాదకులు, అజితేంద్రికులు, క్రూరులు, సజ్జన ద్వేషకులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారును, పైకి భక్తి గల వారి వలె ఉండి దాన్ని శక్తి ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండము. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో ప్రజలు ఎలా ఉంటారో ఇక్కడ పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు అయ్యి అంటే, ప్రజలు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులైన వారు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. అలా రాసుకుంటూ వస్తూ పైకి భక్తి గల వారి వలె ఉంది. ఎలా ఉంది? పైకి భక్తి గల వారి వలె ఉంది, దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో నా జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వాక్యం అనే అర్థములో మన జీవితాలను దిద్దుకునేవారుగా మనం ఉండాలి. ఈ రోజున ఈ అంత్య దినాల్లో దేవుని గురించిన ఆశ నీలో ఎంత ఉంది? దేవుని పని గురించిన ఆశ నీలో ఎంత ఉంది? దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశ నీలో ఎంతగా ఉంది? ఆశను బట్టే దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. నీకున్న ఆశను బట్టే దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. నీ జీవితంలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. ప్రియులారా, తిమోతి గురించి పౌలు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? అందరూ తమ తమ సొంత కార్యాలు చూసుకుంటూ ఉంటే, తిమోతి మాత్రం తండ్రికి సేవ చేసినట్టుగా సువార్త వ్యాపకములో, దీంట్లోనండి సువార్త వ్యాపకములో నాతో కూడా పనిచేసిన వాడుగా ఉంటాడు. ఆమేన్. స్వార్థాన్ని విడిచిపెట్టాడు, ధనాపేక్షను విడిచిపెట్టాడు, బెంకములాడుట విడిచిపెట్టాడు. అతడు విధేయుడై, ఎలా ఉన్నాడు? విధేయుడై అతడు దేవుని పనిలో నిమగ్నమైన వాడుగా ఉంటాడు. ప్రియులరా, ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎలా ఉన్నాం? ఆయన అంటాడు, అతని వంటి వాడు ఒక్కడును లేడు, అతని వంటి వాడు ఒక్కడును లేడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఒక దైవజనుని ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని పొందాలి. ఒక ఆత్మీయ నాయకుడి దగ్గర నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు, నీ ఆత్మీయ జీవితంలో పరిపక్వ స్థితి రావాలి. ఏ స్థితి రావాలి? పరిపక్వ స్థితి రావాలి. నీ జీవితంలో దినదినము
క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. నిన్ను చూసి అనేక మంది ఉజ్జీవింపబడాలి. నిన్ను చూసి అనేక మంది ప్రేరేపితులవ్వాలి. కానీ ఈ రోజున మరి నీ జీవితం ఎలా ఉంటుంది? నీ జీవితం ఎలా ఉంటుంది? ఇక్కడ పౌలు అపోస్తలుడు తిమోతి గురించి రాస్తూ తిమోతిని గురించి ఆయన చెప్తున్న మాట, అతని వంటి వాడు ఒక్కడనే లేడు. అందరూ తమ తమ సొంత కార్యాలు చేసుకుంటారు, తమ సొంత కార్యాలు చేసుకుంటున్నారు. కానీ అతడు మాత్రం ఎలా ఉన్నాడు తెలుసా? నాతో కూడా కలిసి వార్త వ్యాప్తి చెందటానికి సేవ చేసిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఏం చేశాడట? సేవ చేసిన వాడు. అందుకే ఆయన గురించి రాస్తున్న మాట తెలుసా? అతని వంటి వాడు ఒక్కడనే లేడు. మరి నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? అపోస్తలుడైన పౌలు తిమోతిని గురించి రాస్తూ చెప్పిన సాక్ష్యం, అతడి వంటి వాడు ఒక్కడును లేడు. అందరూ తమ సొంత క్రియలు చేసి సొంత పనులు చేసి, అది అతడు మాత్రం దేవుని పని గొప్పదిగా ఎంచుకున్నాడు. ఆమేన్. ఎలా ఎంచుకున్నాడు? గొప్పదిగా ఎంచుకున్నాడు. లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే గొప్పదిగా తన జీవితంలో అతడు ఎంచుకున్నాడు. కాబట్టి అతడు దైవజనుడితో కలిసి స్వార్థ వ్యాప్తం చేయగలుగుతున్నాడు. ఈ రోజున నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనం గమనించవలసింది ఏంటయ్యా అంటే, దేవుని పనికి గొప్పదిగా మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో, గొప్పదిగా మనం ఎంచుకుంటామో, అప్పుడే దేవుని కార్యాలు మనం చేయగలుగుతాం. దేవుని కొరకు మన సమయాన్ని కేటాయించగలుగుతాం. మన జీవితంలో, దైనందిక జీవితంలో నీవు నీ సొంత పనులనే చేసుకుంటున్నావు, కానీ దేవుని పని ఏమైనా చేయగలుగుతున్నావా? దేవుని పని ఏమైనా చేయగలుగుతున్నావా? దేవుని పని ఏమైనా చేయగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించి, ఇవి అంత్య దినాలు, కడవరి దినాలు. ఈ కడవరి దినాల్లో మనం ఎలా ఉండాలి అంటే, ఆత్మతోనూ శక్తితోనూ నింపబడిన వారుగా ఉండాలి. ఆమేన్. ఆత్మతోనూ శక్తితో నింపబడి భక్తి చేసేవారుగా మనం ఉండాలి. కానీ మన జీవితాల్లో ఆత్మను పొందుకున్న అనుభవం లేదు, శక్తిని కలిగి ఉన్న అనుభవం లేదు. పైకి భక్తి గల వారి అని ఉండి, కానీ శక్తిని మనము ఆశ్రయించని వారుగా ఉన్నాం. ఎలా ఉన్నామండి? ఆశ్రయించని వారుగా ఉన్నాం. ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో అందరిలాగా ఉంటే నీవు దేవునికి పనికిరావు. దేవునికి పనికిరావు. ఈ కడవరి దినాల్లో ఎలా ఉండాలి అంటే, ఒక ప్రత్యేకమైన భక్తి చేసిన వాడుగా ఉండాలి. నీ భక్తి ఎలా ఉండాలి అంటే, ఆత్మతో నింపబడి శక్తివంతుడుగా నువ్వు నింపబడి ఉండాలి. ఈ రోజున నీ జీవితంలో మరి ఆత్మతో నింపబడి, శక్తితో నింపబడి నీవు భక్తిని చేస్తున్నావా? రోజున ఈ కడవరి దినాల్లో ప్రజలందరూ స్వార్థపరులై తిరుగుతూ ఉన్నప్పుడు, ప్రజలందరూ ధనాపేక్ష కలిగి పింకములాడు వారుగా తిరుగుతున్నప్పుడు, వారికి ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. ఏం కలిగి ఉండాలి? ఒక ప్రత్యేకత నీలో ఉండాలి. అందరిలాగా నీవుంటే నీవు ఈ తరముతో కొట్టుకొని పోతావు, కానీ దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు కనపడవు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవునికి కనపడేటప్పుడు, దైవజనుడికి కనపడేటప్పుడు ఎలా ఉండాలి అంటే, దేవుని పని చేసేవాడుగా ఉండాలి. ఆమేన్. దేవుని పని చేసి నీ భక్తి ఎలా ఉండాలి అంటే, శక్తితో కూడినై ఉండాలి. దేనితో? మాటలతోనూ. మన యొక్క భక్తి మాటలతో కాదు,
పైకి భక్తి గల వారు వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా మనం ఉండకూడదు. ఈ కడవరి దినాల్లో ఎలా ఉండాలి అంటే ఆత్మతోనూ శక్తితోనూ నింపబడిన వారుగా ఉండాలి. నింపబడిన వారుగా ఉండాలి. ఈ లోకానికి వేరుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ తరానికి వేరుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందరిలాగా నీ ఉంటే నీకు ప్రయోజనం ఏంటి? అందరిలాగా నీ ఉంటే నీకు ప్రయోజనం ఏంటి? ఈరోజున నీ భక్తి, నీ విశ్వాసం, నీ పరిశుద్ధత, నీ క్రియలు ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేక రీతిలో కనపడాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ప్రత్యేక రీతిలో కనపడాలి. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో నీ ఆత్మదీపం ఏమవుతూ ఉండాలి అంటే దేదీప్యమానంగా ప్రకాశించేదిగా ఉండాలి, వెలుగుతూ ఉండాలి. మరి ఈ అంత్య దినాల్లో నీ ఆత్మదీపం వెలుగుతూనే ఉందా, ప్రకాశించేదిగానే ఉందా? అనేకుల దీపాలు ఆరిపోతూ ఉన్నప్పుడు, అనేకుల దీపాలు ఆరిపోతూ ఉంటే నీవు బుద్ధి కలిగిన వాడిగా, బుద్ధి కలిగిన దానిగా నీ యొక్క దీపమును నూనె పోసుకుంటూ, నీ యొక్క దీపమును నూనె పోసుకుంటూ నీ యొక్క దీపాన్ని ఏం చేయాలో తెలుసా? ప్రజ్వలిల్లేటట్లుగా, దేదీప్యమానంగా ప్రకాశించేటట్లుగా నూనెను నింపుకుంటా ఉన్నవాడుగా ఉండాలి. నూనెను నింపుకుంటున్న వాడిగా ఉండాలి. మరి ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది? ఎలా ఉంది? నూనెను నింపుకున్న వాడిగానే ఉంటుందా? నూనెను నింపుకున్న దానిగానే ఉంటున్నావా? లేకపోతే నీ జీవితంలో అందరితో కలిసిపోయి, లోకంతో కలిసిపోయి, లోక ఆచారాలతో కలిసిపోయి దేవుని పనిని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఎలా ఉన్నావు నువ్వు? ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటున్నాడు తిమోతి గురించి, అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడు. సంఘంలో ఒక్కడన్నా ఉన్నాడు దైవజనుడితో కలిసి, దైవజనుని యొక్క భారం కలిగి దేవుని సువార్త చేయటాలు? అసలు మీ హృదయాల్లో భారం ఉందా? భారం ఉందా? దైవజనుడు ఏ ఆత్మతో బోధిస్తున్నాడో ఆ ఆత్మను రీచ్ అవుతున్నారా? చారగలుగుతున్నారా? ఈరోజున గమనించండి, దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఏదో కొద్ది సమయం కాలక్షేపం చేసుకుని వెళ్ళిపోవటానికి రాకూడదు. దేవుని సన్నిధికి వచ్చుకున్న మనం పరిపూర్ణతలోనికి రావాలి, పరిపక్వ స్థితికి రావాలి. మనం క్రీస్తు స్వరూపంలోనికి మారాలి. మహిమ నుండి అధిక మహిమను మనం పొందాలి. దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఒక శుభప్రదమైన నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? అందరిలాగా నేను ఉంటాను అంటే కుదరదు. మీకు మాట చెప్తాను వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి కనాను దేశం బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారు చెప్పండి? కనాను దేశం బయలుదేరారు. ఇంచుమించు 30 లక్షల మంది బయలుదేరారు. ఎన్ని లక్షలు చెప్పాలి? 30 లక్షల మంది బయలుదేరారు. బయలుదేరిన వారిలో ఎంతమంది చేరారో తెలుసా? ఇద్దరు మాత్రమే. ఐగుప్తును విడిచినప్పుడు ఉన్న వారిలో కనాను చేరిన వారు ఎంతమంది అంటే ఇద్దరు మాత్రం. ఎంతమంది బయలుదేరింది? ఎంతమంది? 30 లక్షల మంది. ఎంతమంది? 30 లక్షల మంది. లక్షకి ఒక్కడు కూడా లేడండి. లక్షకి 10 లక్షలకి ఒక్కడు కూడా లేడు. ఇద్దరే వెళ్ళారు. కారణం ఏంటో తెలుసా? శాశ్వతం. అది ఏంటండి? శాశ్వతం. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని వెంబడిస్తున్నప్పుడు ఆ ఇద్దరు ఎలా వెంబడించారో తెలుసా? పూర్ణ హృదయంతో.
పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుని పనిని జరిగించిన వారుగా ఉన్నారు. అందుకని వారి ఇద్దరు ఆయన పట్ల ఉన్న విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం. 30 లక్షల మంది ఆలోచనలు వేరుగా ఉంటే వీరిద్దరి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. కనాను దేశం గురించి వేగు చూడడానికి వెళ్ళిన 10 మంది ఆలోచనలు ఒకలాగా ఉంటే వీళ్ళ ఇద్దరి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? కాలేబు, యెహోషువ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? వ్యతిరేకంగా ఉన్నాయి. వారికి అనుకూలంగా లేవు. నీవు ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు అందరి ఆలోచనలాగా నీ ఆలోచనలు ఉంటే, అందరి పనులాగా నీ పనులు ఉంటే, అందరి భక్తిలాగా నీ భక్తి ఉంటే, నీవు ఆ నూతన సీయోను చేరలేవు. నూతన సీయోను చేరలేవు. దేవుని సన్నిధిలో మీకు ఒక మాట చెప్తున్నాను, వినండి. మనం ఎలా ఉండాలయ్యా అంటే, మన భక్తి శక్తితో నింపబడినదిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మన భక్తి శక్తితో నింపబడినదిగా ఉండాలి. శక్తితో నింపబడినదిగా ఉండాలి. మన భక్తి ఆత్మతో నింపబడినదిగా ఉండాలి. అది నీ జీవితంలో రక్షణ పొంది బాప్తిస్మం తెచ్చుకొని కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, వయసు మీద పడిపోతుంది. ఆత్మను పొందుకున్నావా? ఆత్మను పొందుకున్నావా? కృపావరాలను పొందుకున్నావా? రోజున దాని కొరకు ప్రయాసపడుతున్నావా? దాని కొరకు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావా? నీదిలే, అందరిలాగా నేను కూడా ఆ సమయానికి వస్తాను, అందరిలాగా 1 గంట దేవుని సన్నిధిలో గడిపేసి వెళ్ళిపోతాను. తమ్ముడా, నీవు నామకార్థ సంఘంలో నుంచి ఎందుకు బయటకు వచ్చు? అన్ని జనులు ఎవరో లేరు, ఉన్నారా? చెప్పండి. వేరే సంఘాలలో నుంచి వచ్చిన వారు, అవునా కాదా? దానికంటే బెటర్గా భక్తి చేయాలని, దానికంటే ఎక్కువ భక్తి చేయాలని మనం వచ్చాం. అవునా కాదా? అవునా కాదా? మరి చేస్తున్నావా? వారు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, నాకు సిగ్గేస్తున్నారు. వారు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారంటే మరి నీవు ఎలా ఉంటున్నావు? ప్రార్థన మర్చిపోయావు, దేవుని సన్నిధి మర్చిపోయావు, దైవజనుని మర్చిపోయావు. ఈరోజు నీ జీవితంలో ఎలా ఉన్నావయ్యా అంటే, గడిపేస్తున్నాను, కాలం గడిచిపోతుంది కదా. నీవు 3 నాళ్ళ ముచ్చట కొరకే ప్రయత్నం చేస్తావు. ఈ లోకంలో నువ్వు ఉండేది ఎంతకాలమో తెలుసా? అధిక బలం అంటే 80 సంవత్సరాలు ఉంటాయి, లేకపోతే 70 సంవత్సరాల్లోకి నీ జీవితం ముగిస్తుంది. కానీ కోట్ల సంవత్సరాలు ఉండవలసిన ఆ రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తున్నాయా? ఆ రాజ్యాన్ని గురించినటువంటి ఆలోచన మీలో ఉందా? ఒకసారి మీరు గమనించండి. బెటర్ చేయాలని వచ్చి నువ్వేమైపోతున్నావు తెలుసా? బ్రేక్ అయిపోతున్నావు. ఏమైపోతున్నావు? బ్రేక్ అయిపోతున్నావు. ఏ ఉద్దేశంతో ప్రారంభించావు? నీ పరుగును ఏ ఉద్దేశంతో ప్రారంభించావు? ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావా? అందరిలాగా ఉంటే దేవునికి ప్రయోజనం లేదు. నిన్ను చూసినప్పుడు దేవుడు సంతోషించడు, నీకు కూడా ప్రయోజనం ఉండదు. ఉండదు. సంఘంలో చాలా మంది ఉండొచ్చు. నీకు నీవుగా ఎలా ఉండాలో తెలుసా? నేను ఒక ప్రత్యేకమైన వాడుగా ఉండాలి, నేను ఒక ప్రత్యేకమైన దానిగా ఉండాలి. నా దేవుని గురించిన ఆసక్తి నన్ను భక్షించాలి. నీలో, నీ హృదయాంతరంగాల్లో దేవుని గురించిన ఆసక్తి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నిన్ను భక్షిస్తూ ఉండాలి, నిన్ను పిలివేస్తూ ఉండాలి. ఇర్మియా భక్తుడు అంటాడు,
నీ సువార్తను ప్రకటించకుండా నేను ఉండలేను. అది ఆ, నా యొక్క గుండెల్లో మండుచుంది. ఏమవుతుందట? మండుతుందట. నీ హృదయంలో మండుతుందా? దేవుని గురించిన మంట నీ హృదయంలో ఉందా? దేవుని గురించిన మంట, దేవుని సన్నిధిని గురించిన మంట, దేవుని వాక్యాన్ని గురించినటువంటి మంట నీలో ఉందా? నీలో ఉందా? ఉందా? మీరు చూడండి, బైబిల్ అంతా అధ్యయనం చేసుకుంటారండి. నోవాహు తరములో నోవాహు ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి నోవాహును దేవుడు జలప్రళయం నుండి రక్షించి నోవాహు ద్వారా భూమి మీద జనములను విస్తరింపచేశాడు. ఆ తరములో ప్రజలు బ్రతికినట్లుగా నోవాహు బ్రతకలేదు. ఆ తరమునకు వేరుగా ఉన్నాడు. అందుకే కృప పొందాడు. ఏం పొందాడు? అందుకే కృప పొందాడు. నోవాహు తర్వాత వచ్చిన తరం అబ్రహాం. ఎవరు? అబ్రహాము అన్నిటిని విడిచిపెట్టి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి అతడు ఆశీర్వదించబడ్డాడు. మీరు గమనిస్తున్నారా? ఏ తరములోనైనా దేవుని కొరకు ప్రత్యేకించుకుని దేవుని కొరకు బ్రతికిన వారిని దేవుడు వర్ధిల్ల చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు వారి యొక్క జీవితాల్లో కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనం, ఈ అంత్య దినాల్లో ఉన్న మనం దేవుని కొరకు ఎంత ఆసక్తి కలిగిన వారుగా జరుగుతారు. కానీ మన ఆశలు ఏంటో తెలియక లోకస్తులాగా ఉంటారు. స్వార్థపరులు అయిపోయాం, ధనాపేక్షకులం అయిపోయాం, బిగ్గములాడేవారుగా ఉన్నాం, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నాం. ఇవన్నీ లోకంలో ఉన్నాయి. మరి నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? సంఘంలో ఉన్న నీలో ఏ ప్రత్యేకత ఉంది? పౌలు అపోస్తలుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తిమోతిని గురించి రాస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? తిమోతి అందరి వంటి వాడు కాదు, అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడండి. అందరూ తమ తమ సొంత పనులను చూసుకుంటే అతడు దేవుని పనులను చూసుకుంటున్నాడు. దేవుని పని చేసేవాడుగా మాట చెప్పాను. మనం బైబిల్లో నెహెమ్యా మనకు కనపడతారు. ఎవరని అందరూ చెప్పండి. నెహెమ్యా ఆయన ఎక్కడున్నాడో తెలుసా? అహష్వేరోషు రాజు దగ్గర ఉన్నాడు. బబులోన్లో ఉన్నాడు. ఒక ఉన్నతమైన ఉద్యోగం చేసుకుంటున్నాడు. రాజుగారి యొక్క పానదాయకుడుగా, అంటే రాజుగారికి దిన్ని అందించేవాడుగా ఉన్నాడు. అంటే రాజు యొక్క సముఖంలోనే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన యెరూషలేము మీద ఆశ పెట్టుకుని బ్రతికాడు. ఆమేన్. ఉన్నది బబులోనులోనైనా ఆయన ఆలోచనలన్నీ కూడా ఎక్కడున్నాయో తెలుసా? యెరూషలేములో ఉన్నాయి. ఎక్కడున్నాయి? యెరూషలేములో ఉన్నాయి. ఎక్కడున్నాడు? బబులోనులో అహష్వేరోషు రాజు దగ్గర ఉన్నాడు. కానీ ఆయన అంతరంగం ఎక్కడ తిరుగుతుందో తెలుసా? యెరూషలేములో. ఎక్కడ?
యెరూషలేము క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తుంది. యెరూషలేము యొక్క బాగుబోగుల గురించి ఆలోచన చేస్తుంది. ఉన్నది ఇక్కడ బబులోనులో. ఎక్కడ? అతడు బబులోనుకు వచ్చిన ప్రజలను అడిగాడు, యెరూషలేము ఎలా ఉంది? యెరూషలేము యొక్క క్షేమస్థితిని కనుక్కోండి. అతనికి వినపడిన వార్త ఏంటో తెలుసా? యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ కూడా పడిపోయినాయి, దాని గుమ్మములన్నీ కూడా కాలిపోయినాయి. యెరూషలేములో ఉన్న మందిరము పాడైపోయింది. దేవుని మహిమ నిలవలసిన స్థానములో, దేవుని ఆరాధనలు జరగవలసిన స్థానములో, దేవుని కార్యాలు జరగవలసిన స్థానములో నక్కలు నివాసం చేస్తూ ఉంటే, దుర్మార్గులు నివాసం చేస్తూ ఉంటే ఆయన హృదయం విలవిలలాడిపోయింది. ఆయన హృదయం విలవిలలాడిపోయింది. కొన్ని దినాలు ఉపవాసం ఉండి బూడిదలో కూర్చొని కన్నీరు కారుస్తూ పితరుల పాపం తన పాపం ఒప్పుకుంటూ యెరూషలేము యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలు మరలా చేయాలని ఆశ కలిగి ఉంది. ఆమేన్. ఆశ కలిగి రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని యెరూషలేముకు వచ్చి ప్రాకారాలు కడుతూ ఉంటే, ఆ ప్రాకారాలు కట్టబడుతూ ఉంటే శత్రువులు అడ్డగిస్తూ ఉన్నారు. ప్రాకారాలు కట్టకుండా శత్రువులు అడ్డగిస్తూ ఉంటే ఆయన శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఇశ్రాయేలు ప్రజలను పురుకొలిపి యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టి ఉంటే, టోబియా అనేవాడు, చూడండి నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడలు కట్టి ఉండగా సన్బల్లాతును, టోబియాను, అరబీయుడైన గెషెమును, మా శత్రువులలో మిగిలిన వారును విని, సన్బల్లాతును, గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందు గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాము రండని నా యొద్దకు వర్తమానము పంపిరు. అందుకు నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి వచ్చుటకై నేనెందుకు ఆపవలెనని నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపుతుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుని పని జరుగుతుంది, దేవుని పట్టణం యొక్క పని జరుగుతుంది. యెరూషలేము యొక్క ప్రాకారాలు కడుతూ ఆ యొక్క గోడలను బీటులు లేకుండా ఆ యొక్క ప్రాకారాలు కడుతూ తలుపులు బిగించబోతూ ఉండగా సన్బల్లాతు, గెషెము, ఎవరండి? సన్బల్లాతు, గెషెమును అని వారు హాని చేయాలని, ఏం చేయాలని? హాని చేయాలని కుట్రతో ఆ పనిని నిలిపివేయాలి, నెహెమ్యాను చంపివేయాలని వారు కుయుక్తితో మనము కలుసుకున్నాము రమ్మంటే ఆ చెప్తున్నది తెలుసా? నేను చేస్తున్న పని గొప్పది. ఏమంటున్నాడు? నేను చేయుచున్న పని గొప్పది. ఇదిగో నేను చేయుచున్న పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను? ఏమన్నాడు? నేను ఎందుకు? ఈరోజు
ఇంగ్లీష్ తెలుసా? ఇంగ్లీష్ తెలుసా? ఆత్మీయంగా ఎదిగే నీవు, క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి ఎదిగే నీవు, ఎక్కడో దేవుని కార్యాలు చేస్తున్న నిన్ను ఇంటితో సాతాను చేస్తూ తెలుసా? మనం కలుసుకున్నారా? ఏర్పాటు చేద్దాం. ఏం ఏర్పాటు చేద్దాం? మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మీటింగ్ ఏర్పాటు చేస్తాం. నువ్వేం చేస్తున్నావు తెలుసా? అవివేకిగా, అజ్ఞానిగా, జ్ఞానం లేని వాడగా, జ్ఞానం లేని దానిగా నువ్వేం చేస్తున్నావు తెలుసా? అపవాది ఉపయోగించుకునే వారి మాటలు నమ్మేస్తాను. నమ్మేసి ఏం చేస్తున్నావు తెలుసా? నీ పనిని విడిచి, దేవుని పనిని విడిచి, దేవుని సన్నిధిని విడిచి, దేవునితో ఉన్న సహవాసాన్ని విడిచి నువ్వేం చేస్తున్నావు తెలుసా? పని ఆపి పని ఆపి సాతాను ఏర్పరిచిన వారిని పని, అది యుక్తితో పని ఆపాలని, పరిపూర్ణంతోనికి రాకూడదని, యెరూషలేము కట్టకపోడకూడదని నెహెమ్యాకు వారు యుక్తితో ఒక వార్త పంపితే ఆయన ఎలా ఫీల్ అయ్యాడో తెలుసా? యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడం గొప్ప పనిగా ఎంచుకున్నాడు. ఎలా ఎంచుకున్నాడు? గొప్ప పనిగా ఎంచుకున్నాడు. గొప్ప పనిగా ఎంచుకుని ఈ గొప్ప పని చేయటం ఎందుకు ఆపాలి అని ఏమంటున్నాడు తెలుసా? ఈ గొప్ప పని ఎందుకు ఆపాలి? ఈ జీవితంలో ఎప్పుడైనా ఈ ఆలోచనలు, ఎప్పుడైనా నీకు ఈ ఆలోచనలు, ఎంత గొప్ప పని ఉంది, ఎంత గొప్ప దేవుని సన్నిధి ఉంది, నేను ఎందుకు వెళ్ళాలి ఆలోచన దానికి. నీ దేవుడు నీకు గొప్పగా కనపడట్లా, నీ దేవుని సన్నిధి నీకు గొప్పగా కనపడట్లా. అందుకనే నువ్వేం చేస్తున్నావు తెలుసా? సాతాను ఉపయోగిస్తున్న యుక్తికి లోబడిపోతున్నావు. సాతాను వేస్తున్న ఎర్లకు లోబడిపోతున్నావు. రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుని సన్నిధి యొక్క విలువని తెలియాలి. నీకు తెలుసా? దేవుని సన్నిధి విలువ నీకు తెలుసా? నీ దేవుని యొక్క సన్నిధి విలువ తెలిస్తే దేవుని సన్నిధిని పోగొట్టుకుంటావా అని అడుగుతుంది. భక్తులు నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనపడుతున్నా అని ఆరాటపడిన వారు, తృష్ణ కలిగిన వారు ఉన్నారు. నీ మందిర ఆవరణమును చూడవలెనని, నీ మందిర ద్వారం దగ్గర బ్రతకాలని ఆశపడిన వారు ఉన్నారు. మరి నీ ఆశ ఏంటి? ఈ రోజున నువ్వు ఆరాధించే దేవునికి ఎంత గొప్ప స్థానం నీ హృదయంలో ఇచ్చావు. నువ్వు ఆరాధిస్తున్న దేవునికి నీ హృదయంలో ఎంత గొప్ప స్థానం ఇచ్చావు. నీ దేవుని సన్నిధిని ఎంత గొప్పగా నువ్వు ఎంచుకుంటున్నావు. యెరూషలేము ప్రాకారాలు కడుతున్న నెహెమ్యా ఏమంటున్నాడు తెలుసా? నేను చేయుచున్న పని గొప్పది. ఏమన్నాడు? బిల్ గ్రహం గారిని, ఎవరిని? బిల్ గ్రహం గారిని అమెరికా ప్రెసిడెంట్ గా నువ్వు ఉండు, ఏకగ్రీవంగా నీకు ఇస్తాను అంటే నేను చేస్తున్న పని గొప్పది. గొప్ప పనిని వదిలేసి నన్ను మున్సిపాలిటీ పని చేయమంటారా అన్నాడు. ఏమన్నాడు? అమెరికా అధ్యక్ష పదవి ఆయనకి ఎలా ఉందో తెలుసా? చెప్పండి. ప్రపంచమంతా అమెరికా అధ్యక్షుని గురించి గొప్పగా మాట్లాడుతుంటే ఆయన దృష్టిలో ఆయనకి ఎలా ఉందో తెలుసా? మున్సిపాలిటీ పనిలాగా ఉన్నాయి. ఏ పనిలాగా ఉంది? మున్సిపాలిటీ పనిలాగా ఉందట. మరి నీ జీవితంలో
దేవుని పని ఎంత గొప్పగా నువ్వు ఎంచుకుంటున్నావు, దేవుని సన్నిధిలో నువ్వెంతగా గొప్పగా ఎంచుకుంటున్నావు, దేవుని సన్నిధి ఎంత గొప్పగా నువ్వు ఎంచుకుంటున్నావు. దేవుని సన్నిధి అంటే నీ హృదయంలో గొప్ప స్థానం నువ్వు ఇవ్వలేకపోతున్నావు. కాబట్టి నీ జీవితంలో ఎలా ఉంటున్నావు తెలుసా? నీ బ్రతుకు మారట్లా, నీ క్రియలు మారట్లా, నీ ఆలోచన సరళి మారట్లా. ఈ రోజున నీ జీవితంలో దేవునికి ఇచ్చేది గొప్పగా ఎంచుకోవాలి. ఎలా ఎంచుకోవాలి? గొప్పగా ఎంచుకోవాలి. భక్తులండి, భక్తులండి గొప్ప గొప్ప పదవులు ఇస్తానంటే మీకు ఎలా ఎంచుకున్నారో తెలుసా? మున్సిపాలిటీ ఉద్యోగం. ఏ ఉద్యోగం అండి? నేను దేవుని గొప్ప పని చేస్తున్నాను, చెత్త ఊడిసి పనికి నేను అన్నాడట పిలుపుగా. అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ ఆశ్చర్య. అదే స్థానంలో నిలుచుకే ఉదాహరణకి నీ గ్రామంలో ఒక వార్డు నెంబర్ ఇస్తానంటే చాలండి, అన్నీ వదిలేతావు. దేవుని సన్నిధికి నీవిచ్చేటువంటి గౌరవం ఎంతో అప్పుడే తెలిసిపోతుంది. రోజున దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉండాలో తెలుసా? ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఏ తరంలోనైనా ప్రత్యేకించబడిన వారిని ఎన్నిక చేసుకున్నాడు. ఆమేన్. బైబిల్ ఆరంభం నుంచి కూడా ప్రస్తుతం జరిగేటువంటి ఈ తరం వరకు కూడా దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకుంటాడో తెలుసా? ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవారిని. ఎవరిని? ఒకసారి స్తోత్రాలు చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున మన భక్తి ఎలా ఉంది? ఎలా ఉంది? అతడు ఎలా ఎంచుకున్నాడు? నెహెమ్యా ఎలా ఎంచుకున్నాడండి? గొప్పదిగా ఎంచుకున్నాడు. వారితో మాట్లాడటానికి కూడా అతడు ఇష్టపడాల, పని ఆపటానికి ఇష్టపడాల. మరి నీ జీవితంలో సైతాన్ని ట్రాప్ చేస్తుంది. నీ జీవితాల్లో సైతాన్ని ట్రాప్ చేస్తాడు. దేవుని సన్నిధిని దూరం చేయటానికి ట్రాప్ చేస్తుంది. నువ్వు దానివల్లనే పడతావు. దానివల్లనే పడతావు. ఉపవాస కుడికలు ఉండలేదు. అరే, దేవుని కొరకు తెగించేవాడు దేవునికి కావాలి. దేవుని కొరకు తెగించేవాడు కావాలి. అందరిలాగా నేనుంటానంటే నేనంటాను, నువ్వు అందరిలాగా ఈ తరంలో నువ్వు పెట్టుకుని పోతావు. ప్రత్యేకంగా నీలో నా ప్రభు ఏమి కనుకోలేదు. నీ జీవితంలోనూ ఆయన కావాల్సింది ఏంటంటే ఎంతమంది ఉన్నారా కాదు, ఆ ఉన్న వారిని నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావా? ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు తన దగ్గర ఎంతో ఆత్మీయ కుమారులు ఎంతో మంది ఉన్నారు. వారి గురించి అందరి గురించి చెప్పలేదు, కానీ తిమోతి గురించి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడో తెలుసా? అతడు అందరి వంటి వాడు కాదు, అతని వంటి వాడు ఒక్కడునూ లేడు. ఎందుకంటే అందరూ వారి సొంత పనులు చూసుకుంటారంటే అతడు నాతో కలిసి దేవుని సేవ చేస్తున్నాడు. ఆమేన్. తన పనిని కూడా విడిచిపెట్టి దేవుని పని చేసేవాడు ఆయన. అందుకే అతని వంటి వాడు ఒక్కడనూ లేడు అన్నాడు. ఒక్కడనూ లేడు. బైబిల్ చరిత్రలో రాజులు, ఎంతో మంది రాజులు ఉన్నారు. ఎంతో మంది రాజులు ఇశ్రాయేలు ప్రజలను, యోధా ప్రజలను పరిపాలిస్తే
వారెవ్వరికీ లేనటువంటి ఒక సాక్ష్యాన్ని ఒక రాజుగారు పొందుకున్నారు. యెషయా అనే రాజు ఒక సాక్ష్యాన్ని పొందుకున్నారు. చూడండి, ఆయన గురించి ఒక మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం త్వరితంగా. మరియు 24వ వచనమేనా? నేను చెప్తాను. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి. అతనికి పూర్వము ఉన్న రాజులలోను అతని వల్లే పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు. అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒక్కడును లేడు. ఆమేన్. ఇక్కడ ఒక రాజు గురించి రాయబడి ఉంది. ఆ రాజు ఎవరయ్యా అంటే యెషయా అనే రాజు. అతడట దేవుణ్ణి పూర్ణ హృదయంతోను పూర్ణ బలముతోను పూర్ణ ఆత్మతోను యెహోవా వైపు తిరిగి అతడు మోషే నియమించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నడుచుకున్నవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నడుచుకున్నవాడుగా ఉన్నాడు. అతనికి ముందున్న రాజులు గాని అతని తరువాత వచ్చిన రాజులు గాని అతని వంటి వాడు ఒక్కడును లేడు. ఆమేన్. అతని వంటి వాడు ఒక్కడును లేడు అని లేఖనంలో రాయబడి ఉంది. ఈ రోజున మనం ఎలా ఉండాలో తెలుసా? మన ముందున్న తరముల వారి కన్నా మన తర్వాత రాబోతున్న తరము వారిలో కన్నా మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. ఆమేన్. మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. మన పితరులు పాడైపోయి ఉండొచ్చు, మన పితరులు ఒకవేళ భక్తి చేసి ఉండొచ్చు, వారికంటే ఎక్కువ మనం భక్తి చేయాలి. ఆమేన్. మన తరము తర్వాత వచ్చే మన పిల్లలు వారి పిల్లలు వారి జీవితాల్లో చెడిపోయిన వారుగా ఉండొచ్చు, కానీ మనం ఎలా ఉండాలి అంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. ఆమేన్. మరి నువ్వు అలా ఉన్నావా? అలా ఉండగానికి ప్రభు నిన్ను ఏం చేస్తుందో తెలుసా? 100 ఫలము పొందేటట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక మాట మీకు చెప్పనా? బైబిల్లో ఇస్సాకుని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇస్సాకు ఎలా ఉన్నాడు తెలుసా? తన ముందు తరం చెడిపోయింది. అబ్రహాము జీవితంలో కూడా లోపాలు ఉన్నాయి. ఏమున్నాయి? అబ్రహాము యొక్క జీవితంలో కూడా లోపాలు ఉన్నాయి. కానీ ఇస్సాకు తర్వాత వచ్చిన తరం యాకోబు జీవితంలో కూడా లోపాలు ఉన్నాయి. కానీ ఇస్సాకు యొక్క జీవితంలో లోపం లేని వాడుగా బ్రతికాడు. ఆమేన్ చెప్పండి. ఏకపత్ని పురుషుడిగా బ్రతికాడు. ఆయన జీవితంలో దేవుడు ఏం చేసిందో తెలుసా? ఇచ్చిన చోట 100 ఫలం కోసేటట్లుగా
దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీ ముందున్న తరము చెడిపోవచ్చు, నీ ముందున్న తరము ఒకవేళ పాడైపోవచ్చు, లేకపోతే నీ వెనక వస్తున్న తరము పాడైపోయినటువంటి తరం ఉండొచ్చు. కానీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఆ తరానికి ఈ తరానికి నువ్వు ఒక మాదిరిగా నువ్వు కనపడాలి. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడాలి. అలా నువ్వు కనపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు నూరంతలుగా ఆశీర్వదించేవాడు కనుక. మరి మన జీవితంలో ప్రత్యేకత లేనప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఎలా ఆశీర్వదిస్తాడు? యెషయా రాజుల గురించి రాయబడిన మాట ఏంటంటే, అతనికి ముందున్న రాజులు కానీ అతని తర్వాత వచ్చిన రాజులు కానీ అతని వంటి వాడు లేడు. ఎన్నిడు? అతని వంటి వాడు లేడు. అతని వంటి వాడు లేడు. అతని వంటి వాడు లేడు. ఎంత పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో దేవుని సేవించాడండి. ఎంత మహిమకరంగా బ్రతికాడండి. ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అందుకని ఆయన రాజ్యం ఏదైతే తెలుసా? దేదీప్యమానంగా వెలిగింది. తన తర్వాత వచ్చిన తన కుమారుడు మనిషి చెడిపోయాడు, పాడైపోయాడు, దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. కానీ యెషయా మాత్రం ఎలా నడిచాడు తెలుసా? ఒక పేరు సంపాదించుకున్నాడు. అతని వంటి వాడు. ఏంటండి? ఒక ప్రత్యేకత ఆయనలో కనపడింది. ఇశ్రాయేలు రాజులలో ఎంతో మంది రాజులు పరిపాలన చేశారు, కానీ అలాంటి ఘనత ఎవరికి రాలా? దావీదు పరిపాలన చేశాడు, సొలొమోను పరిపాలన చేశాడు. వారు ఘనత పొందారు, కానీ ఆయనలాగా అతని వంటి వాడు ఒక్కడును లేడు అన్నటువంటి ఆ యొక్క బిరుదు పొందుకోలేదు. మరి మన ముందు తరం చెడిపోయినా, యనమాల తరం చెడిపోయినా మనం ఎలా ఉండాలో తెలుసా? ఒక ప్రత్యేకంగా మందుకు దేవుని కొరకు మండేవాడుగా మనం ఉండాలి. ఆమేన్. మరి మనం ఉంటున్నామా? దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాం. అందరిలాగే నేను బ్రతికాను. అందరిలాగా బ్రతికేవాడు దేవుడికి అవసరంలా. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? ఒక ప్రత్యేకమైన వచ్చాను. ఆమేన్. ప్రత్యేకమైన జనం కావాలి. ఒక ప్రత్యేకమైన వ్యక్తి కావాలి. ప్రియులారా, దేవుని సన్నిధిలో మీరు గమనించి, దేవుడు మనల్ని గొప్ప చేయాలంటే, దేవుడు రెండంతలుగా మేలు చేయాలని ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటలలో ప్రవేశించుడు. మీకు రెండంతలా ఎలా చేస్తాడు? ప్రభు ఎలా చేస్తాడు? వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేసేస్తాడా? మన బ్రతుకు కూడా ఎలా ఉండాలో తెలుసా? ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. బైబిల్లో ఒక మాట చెప్తాను ఆఖరిగా. యోబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించవా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవుడే సాక్షి. ఏమంటున్నాడు? భూమి మీద అతని వంటి వాడు ఒక్కడునో లేడు. రోజున అప్పటికే యోబు యొక్క జీవితంలో 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు. యావదాస్తిని పోగొట్టుకున్నాడు.
దేవుడు చూశాడు, సాతానుతో చెప్తున్నాడు, చూసావా నా సేవకుడైన యోగుని గురించి చూసావా, సమస్తాన్ని పోగొట్టుకున్న నోటితో కూడా అయ్యో నా జీవితంలో అన్యాయం చేశాడు దేవుడు అని అన్న మాట అనకుండా అతడు ఏం చేశాడు తెలుసా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని దేవుని నామానికి మహిమ కలుగును గాక అని ఆయన ప్రకటిస్తే దేవుడు ఆశ్చర్యపోయాడు. సాతానుతో చెప్తున్నాడు, వేవేల దూతల మధ్యన యోబుని గురించి ప్రకటిస్తున్న మాట ఏంటో తెలుసా, భూమి మీద అతని వంటి వాడు ఒక్కడునూ లేడు, భూమి మీద అతని వంటి వాడు ఒక్కడునూ లేడు లేడు. వేవేల పరిశుద్ధుల మధ్యన కొనియాడుతున్నాడండి ప్రభువు, కొనియాడుతున్నాడు. ఒక మాట మీకు చెప్పండి, అతని జీవితంలో శ్రమలు ఎంతకాలం ఉన్నాయి. ఈ రోజున నువ్వు నిజంగా నీతిగా యథార్థంగా నువ్వు బ్రతికితే నీ జీవితంలో వచ్చే శ్రమలన్నీ ఎందుకు వస్తాయో తెలుసా, నువ్వు అభివృద్ధి చెందుతానికి, నువ్వు ప్రబలమవటానికే దేవుడు నిన్ను గణపరచటానికి ఆ శ్రమను అనుభవించేటట్లుగా చేస్తాడు. మీరు చూడండి, యోబు ఎంత శ్రమ పడ్డాడో తెలుసా, తన శరీరం కూడా క్షీణించింది, ఆరోగ్యం సహకరించలా, అందరూ ఆయన్ని అసహించుకున్నారు, అన్ని పోగొట్టుకున్నారు, భార్య అసహించుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అన్నీ సహించాడు. కానీ దేవుడు ఆయన ఏం చేశాడో తెలుసా, కొంతకాలం శ్రమ పడిన మీదట, ఎంతకాలం, కొంతకాలం శ్రమ పడిన మీదట ఆయనే బలపరిచి స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు, రెండంతలుగా ఆశీర్వదించాడు. ఎంతగా చెప్పండి, రెండంతలుగా ఆశీర్వదించాడు. ఈ రోజున నేను చూసే మాట ఏంటంటే, నీ జీవితంలో శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి వస్త్రం లేకపోవచ్చు, అయినా నీ జీవితంలో పరిశుద్ధతను విడిచిపెట్టకూడదు, అయినా నీ జీవితంలో యథార్థతను విడిచిపెట్టకూడదు, అయినా దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి స్తుతించేవాడుగా నువ్వు ఉండాలి, దేవుని మహిమపరిచేవాడుగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, నీ భక్తిని చూసిన ప్రభు రెండంతలుగా ఆశీర్వదిస్తాడు, రెండంతలుగా మేలు చేస్తాడంటే అదే అంటే నువ్వు చేసేదేమో తప్పుడు సమాచారాలు, తప్పుడు పనులు చేసుకుంటూ పెరుగుతూ ఉంటావు. దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? ప్రత్యేకత నీలో కనుక్కున్నప్పుడు, ఒక ప్రత్యేకత నీలో కనుక్కున్నప్పుడు నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నేను ఆశీర్వదించేవాడు కాదు. ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా, రెండంతలుగా. ఈ రోజున నీవు కూడా ఆశీర్వదించబడాలంటే నీలో నా ప్రభు ఒక ప్రత్యేకత కనపడాలి. ఏం కనపడాలి? భూమి మీద ఉన్న వాళ్ళందరిలాగా నువ్వు బ్రతకూడదు, నీలో ఒక ప్రత్యేకత ఉండాలి. నేను చెప్పాను, భూమి మీద ఉన్న కూడా నువ్వు పరవాసిగా ఎలా బ్రతకాలి, పరలోక సంబంధిగా నువ్వు బ్రతికినప్పుడు దేవుడు నీ నీతిని, నీ యథార్థతను చూసిన దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు, నిన్ను విడిచిపెట్టడు. నీ అంతిమ విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. నీ యొక్క పరిస్థితులన్నిటి మీద కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, విజయాన్ని ఇచ్చి రెండంతలుగా నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. యోబుని వదిలేశాడా? చెప్పండి, యోబుని వదిలేశాడా? నిన్నే ఎలా వదిలేస్తాడు అనుకుంటున్నావు? యోబుని ఆయన వదిలేలా, తనతోనే ఉన్నాడు, పడుతున్న శ్రమలన్నీ చూస్తున్నాడు. శక్తినిచ్చింది ఎవరో తెలుసా, ఓర్చుకోవడానికి శక్తినిచ్చింది ఎవరో తెలుసా, ప్రభువే. ఆయన అంటాడు, ఏమంటాడో తెలుసా, నీవు భరించలేనని నీకు ఇవ్వను, భరించగలిగినవే నీకు పెడతా. ఒక మనిషి భరించగలిగినవి ఆయన మనకి అనుమతిస్తాడు. మన జీవితంలో తెలుసా, ఆ శ్రమలు వచ్చింది, నీ శోధనలు వచ్చింది, దేవుని విడిచిపెట్టేసేసి భక్తిని విడిచిపెట్టేసి, భక్తి వద్దు, దేవుడు వద్దు, నాకు లోకమే కావాలని లోకం తీసుకో. పరిస్థితులు ఎలా వచ్చినా కూడా ప్రభుని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు దేవుడు నీలో ఆయన చూసినప్పుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా, రెండంతలుగా ఆయన ఆశీర్వదించినప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఏ పరిస్థితి కూడా అడ్డగించలేదు. మనం అనుకుంటాం, ఎలా ఇది సాధ్యమా? నీకైతే అసాధ్యమే, నా దేవునికి సమస్తము సాధ్యమే.
సమస్తమును సాధ్యపరిచే దేవుడు నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ప్రత్యేకతను చూసి రెండంతలుగా ఆశీర్వదించును గాక. మరి ఈ రోజున నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి ఒక తీర్మానం చేసుకుంటావా? అందరిలాగా నేను ఉండనయ్యా, నేను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తానయ్యా, యథార్థంగా ఉంటానయ్యా, భక్తిని విడవనయ్యా, ఈ సన్నిధిని విడవనయ్యా, ఈ సన్నిధి నా జీవితంలో గొప్పదిగా ఎంచుకుంటాను ప్రభు. దేవుని సన్నిధిలో గొప్పగా, ఈ దేవుని గొప్పగా ఎంచుకుంటాయా? ఈ దేవుని సన్నిధిని గొప్పగా ఎంచుకుంటే దేవుడు అసలు తెలుసా, నీ పేరు చివకంలో రాస్తాడు. నీకు తగిన ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తండి, తొందరగా మోకరించండి. చేతులెత్తండి, చేతులెత్తండి, చేతులెత్తండి. మనసారా ప్రార్థించండి.